కన్యాకుమారి రీసెంట్గా ఒకేసారి 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్కి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోను, ఆహాలోను. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, ఒక రైతుకు సాఫ్ట్వేర్ అమ్మాయికి ముడిపెడితే ఎలాగుంటుంది? ఇది ప్లాట్. ఈ మూవీలోని కథంతా కన్యాకుమారి అనే శ్రీకాకుళం చెందిన ఉప్పడ గ్రామంలోని హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. మంచి జీవితం జీవించాలనే కల ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ జీవితంలోని అమ్మాయిలకు కల ఉంటుంది. కానీ ఇంట్లోని పరిస్థితులు వాళ్ళ కోరికలు కళ్యాలు వేస్తాయి. అలా కన్యాకుమారి కూడా చదువులో ముందంజలో ఉన్నా ఏవీ సహకరించక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని కలలు కానీ చివరికి బట్టల షాప్లో పనిచేస్తుంది. అదే ఊరిలో ఉండే తిరుపతికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడే కన్యాకుమారిని ఇష్టపడ్డ తిరుపతి చదువు మానేసి రైతుగా స్థిరపడ్డాక ఒక సందర్భంలో కన్యాకుమారిని చూసి ఇష్టపడతాడు. కానీ కన్యాకుమారి మాత్రం రిజెక్ట్ చేస్తుంది. చివరకు తిరుపతి ప్రేమ ఏమైంది, కన్యాకుమారి తన కలల్ని ఎలా నెరవేర్చుకుంది అనేది మాత్రం ఆహాలోను, అమెజాన్లోను స్ట్రీమ్ అవుతున్న కన్యాకుమారి మూవీ చూడాల్సిందే. ఈ మూవీ చూశాక నాకైతే నచ్చింది. అలాగని సినిమాలో నెగిటివ్స్ లేవని కావు. ఫస్ట్ హాఫ్లో తిరుపతి కన్యాకుమారి ప్రేమ కోసం వెంపర్లాడడం, క్లైమాక్స్ అసంపూర్తిగా అనిపించడం, భావోద్వేగాలు ఎక్కడా పండకపోవడం లాంటివి వదిలేస్తే, ఒక అమ్మాయి అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో తాను ఎదుర్కొన్న మానసిక స్థితిని చక్కగా చూపించారు. కమింగ్ టు ద యాక్టర్స్, కన్యాకుమారిగా చేసిన గీత్ సైని మెయిన్ ఎసెట్ ఈ సినిమాకి. శ్రీకాకుళం యాసలో వెటకారం ప్రదర్శిస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఉన్నాయి. ఆ క్యారెక్టర్లోని ఎమోషన్ కరెక్ట్గా డెలివరీ చేసింది. పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది. తిరుపతిగా చేసిన శ్రీచరణ్ రాచకొండ కొత్త హీరో అయినా కాన్ఫిడెంట్గా కనిపించాడు. రవి నిడమర్తి అందించిన బీజిఎం కానీ పాటలు కానీ బాగున్నాయి, సినిమాకు ప్రాణం పోశాయి. ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఇక దర్శకుడు సృజన్ అట్టాడలో సృజనాత్మకత ఉంది. ఫ్యూచర్లో ఇతని నుండి మరిన్ని మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే ఎంటర్టైన్ చేస్తుంది. నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75, 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.